రంగారెడ్డి జిల్లా ఐఎస్ సదర్న్ డివిజన్లో ఇంజనీరింగ్ అధికారుల అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీలో వేమని రోడ్డుకు 10 లక్షల రూపాయలు కాజేసిన విషయాన్ని కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా కౌన్సిల్లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ సాగుతుండగా తాజాగా మరో అవినీతిని కార్పొరేటర్ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. డిఎస్ నగర్లో వరద నీటి కాలువ పనుల నిర్మాణానికి 2021 జూన్లో 90 లక్షల రూపాయలు మంజూరు చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు ప్రారంభించకుండానే పూర్తి చేసినట్లు అధికారులు తప్పుడు రికార్డులు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు ప్రణాళిక రూపొందించారు. విషయాన్ని కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేశారు. ఈ విషయంపై గ్రేటర్ కమిషనర్కు విజిలెన్స్కు ఫిర్యాదు చేయనున్నట్లు కార్పొరేటర్ బీజేపీ నేతలు తెలిపారు. జరిగిన 10 లక్షల కుంభకోణం ని కంటిన్యూ చేస్తూ మా డివిజన్ లో మళ్ళీ ఒకటి వెలుగులో చూడడం జరిగింది. ఏదైతే మేము మా డివిజన్ లో కాంట్రాక్టర్లు ఆపేసిన వర్క్స్ గురించి కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయమని విజిలెన్స్ ఇయ్యమని అడిగితే వర్క్ మీద వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇంకా ఆర్టీఐకి అన్ని వేస్తే ఇప్పుడు ఒక వర్క్ మీద కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది ఏంటంటే చేయని దాని మీద కూడా బిల్ రేజ్ చేయడం జరిగింది. ఇది 90 లక్షల వర్క్ కి 53,59,330 దానికి బిల్లు రేజ్ చేయడం జరిగింది. అలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి మా డివిజన్ లో. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని కమిషనర్ కోరినా కూడా ఇంకా దాని మీద ఆన్సర్ ఇప్పటికీ మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాపాలన, ఇది ఎలాంటి పాలన? ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీలే ఇంత ఆయన దగ్గర ఉన్న దాంట్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు? వారు ఎక్కడ నిద్రపోతున్నారు? మేము అడిగేది వారిని. ఇది ప్రజల ధనాన్ని ఇంత దుర్వినియోగం అవుతుంటే పట్టించుకునే వారే లేరా? ఏదైతే మొన్న